హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రేవ్ పార్టీ ఇచ్చిన వాసు లంకపాటి గురించి పోలీసులు విచారణ చేపట్టారు. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ వాసు ఒకప్పుడు కటిక పేదవాడు. క్రికెట్ బెట్టింగ్స్తో జర్నీ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి రాజకీయాల బెట్టింగుల వరకు వచ్చి కోట్లకు అధిపతిగా మారాడు. క్రికెట్తో పాటు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా బెట్టింగులు నిర్వహిస్తూ ఉండేవాడు. బెట్టింగ్లతో కోట్ల రూపాయలను సంపాదించాడు. ఇందులో దాదాపు 200 కోట్ల వరకు బెట్టింగ్స్పై సంపాదించినట్లుగా తెలుస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ బెట్టింగ్స్తో డ్రగ్స్ సప్లైతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. విజయవాడ కొత్తపేటలోని ఆంజనేయ వాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు తొలుత కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. తండ్రి చనిపోవడంతో తల్లి LIC ఏజెంట్గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. చిన్నప్పటి నుంచి వాసుకి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెటర్ కావాలని వాసుకు ఉండేది. దీనిపై ఉన్న అభిమానమే అతన్ని బూకీగా మార్చింది. కేదారేశ్వరపేటలో లోటస్కు చెందిన ఒక బూకీని పరిచయం చేసుకుని అతని వద్ద చేరి బెట్టింగులపై పూర్తి పట్టు సాధించాడు వాసు. అనతి కాలంలో కోట్లు కొల్లగొట్టాడు. ఎన్నో ఇండ్లు విల్లాలు కట్టాడు. వాటన్నింటికీ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయవాగు కొండ ప్రాంతంలో అధునాతనంగా రేకుల షెడ్ను నిర్మించి సీసీ కెమెరాలను అమర్చాడు. స్థానికంగా ఉండే బూకీలు ఈ షెడ్డులో బెట్టింగులు నిర్వహించేవారు. బెంగళూరు, చెన్నై, ముంబై, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు లాంటి ప్రాంతాల్లో బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా చాలా రాష్ట్రాల్లో బెట్టింగులు నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు వాసు. ఒక్క విజయవాడలోనే 150 మంది ఉన్నారంటేనే మనోడు ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడో అర్థమవుతుంది. ఒక్క బెట్టింగులే కాదు, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పబ్లను కూడా నిర్వహిస్తున్నాడు. ఇక వాసు భార్య, 2 కూతుళ్ళు విజయవాడలోనే ఉంటారు. తాను మాత్రం 1-2 రోజులు వచ్చి వెళ్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం దుబాయ్, బెంగళూరు, మలేషియాలో జాబ్ చేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు. ఇక వాసు ఎక్కడికి వెళ్ళినా విమానాల్లోనే తిరిగేవాడు. వాసుకి ₹1 కోటి విలువ చేసే 4 విలాసవంతమైన కార్లు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడలో భారీగా విల్లాలు, ఇండ్లు కొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్క విజయవాడలోనే 2 ఇండ్లు, విల్లాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముంబైలో అద్దె భవనాలు ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతుంటాడు. విజయవాడలో పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడిన పలుకుబడిని ఉపయోగించి బయటకు తీసుకొచ్చేవాడు. బెంగళూరు రేవ్ పార్టీలో తప్పితే ఇప్పటి వరకు ఎక్కడా పట్టుబడలేదు. అయితే లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడుతూ వాసు కాలికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో మొన్నటి వరకు కూడా చేతికర్ర సాయంతోనే నడిచేవాడు. కిడ్నీలు సైతం దెబ్బతిన్నాయి. గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో స్టంట్లు వేసినట్లుగా తెలుస్తోంది. ఇలా కటిక పేదరికం నుంచి వచ్చి వాసు కోట్లకు అధిపతిగా మారిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది.